తెలంగాణలో సిపిఎం సిపిఐ నేతలు కేసీఆర్కు తొత్తులుగా మారారని, ఏ పార్టీతో పొత్తు లేదని చెప్పిన వామపక్షాలు కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నారని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ విమర్శించారు. హత్య కేసు నుండి తప్పించుకునేందుకు తమ్మినేని వీరభద్రం, కోననేని సాంబశివరావులు కేసీఆర్ కాళ్ల వద్ద మోకరిల్లారని ఆయన ఆరోపించారు. ఇళ్ల స్థలాలు సమస్యలపై పోరాటాలు చేసే పార్టీలు కేసీఆర్ పార్టీకి తొత్తులుగా మారటం సిగ్గుచేటని గల్లా సత్యనారాయణ మండిపడ్డారు. రామగుండంలో ఎరువుల పరిశ్రమ ప్రారంభించడానికి వస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించడాన్ని తెలంగాణ ప్రజలు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా మీరు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి విషయమే. మీకు తెలుసు, కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రం గారు మొదటగా మేము ఏ రాజకీయ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోము, ప్రజా సమస్యలపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం కమ్యూనిస్టు పార్టీలుగా మా బాధ్యత అని చెప్పినటువంటి తమ్మినేని వీరభద్రం గారు ప్రజా సమస్యల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పరిష్కరించడం లేదు అని చెప్పి ఒకటి రెండు ఆందోళనలు చేసి ఒకటి రెండు సభలలో మాట్లాడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీతో ఒక ఒప్పందం చేసుకొని ఒక హత్య కేసులో సిపిఎం పార్టీ నాయకుల యొక్క ప్రమేయం ఉంది అని చెప్పిన తర్వాత ఆ కేసు నుంచి బయటపడటం కోసమే సిపిఎం పార్టీని తన వ్యక్తిగత స్వార్థం కోసం ఈరోజు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా విభేదించినప్పటికి కూడా సిపిఎం పార్టీని తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీ యొక్క కాళ్ళ దగ్గర మోకరెళ్లే విధంగా చేసినటువంటి వ్యక్తి తమ్మినేని వీరభద్రం గారు. అదేవిధంగా సిపిఐ నాయకులు కోననేని సాంబశివరావు గారు కమ్యూనిస్టు పార్టీ